మనము మీకా గ్రంథము 1-2 వచనాలు. ఇక 1వ అధ్యాయము 2వ వచనం బ్రదర్. అవును. మీకా గ్రంథము 1వ అధ్యాయము 2వ సకల జనులారా ఆలకించుడి. సకల జనులారా ఆలకించుడి. భూమి భూమి నీవును నీలోనున్న సమస్తమును నీవును నీలోనున్న సమస్తమును సమస్తమును డాష్ చెవియొక్కి వినుడి. ఏమి చెవి భూమిలో ఉన్న సమస్తము కూడా చెవియొక్కి వినమన్నారు. చెవి యొగ్గి వినుడి. ఎవరిని? మీ భూమిలో ఉన్న సమస్తమును, భూమిలో ఉన్న సమస్త జనము అందరూ కూడా మీరు వినండి. చెవియొక్కి వినుడి. ప్రభువు యెహోవా మీ మీద సాక్ష్యము పలకబోచున్నాడు. ఆమేన్. చూడండి, యెహోవా ప్రభువు యెహోవా మీ మీద సాక్ష్యము పలకబోచున్నాడు. ఆయన ఏదో చెప్పబోతున్నాడట. మరి ఏం చేయాలి? మనము వినాలి. పరిశుద్ధాలయములో నుండి ప్రభువు మీద సాక్ష్యము పలకబోచున్నాడు. ఆమేన్. ఆమేన్. ఇక మలాకి గ్రంథము 3:16. మలాకి గ్రంథము 3వ అధ్యాయము 16వ వచనం. అప్పుడు యెహోవా యందు భయభక్తులు గలవారు ఒకరితో ఒకరు మాట్లాడుకొనుచుండగా, మీరు మాట్లాడుకుంటుండగా ఆయన చెవియొగ్గి మాట్లాడుచుండగా యెహోవా చెవియొగ్గి ఆలకించెను. ఆయన చెవియొగ్గి ఆలకించును. మరియు యెహోవా యందు భయభక్తులు కలిగి ఆయన నామమును స్మరించుచూ ఉండు వారికి జ్ఞాపకార్థముగా ఒక గ్రంథము ఆయన సముఖమందు రాయబడెను. జ్ఞాపకార్థముగా ఒక గ్రంథము ఆయన సముఖమందు రాయబడెను. ఆమేన్. హల్లెలూయా. ఎవరికండి? మనమందరం ఎవరము? మనము మాట్లాడే ప్రతి మాట ఆయన వింటున్నాడు. మనము మాట్లాడుకునే ప్రతి మాట ఆయన వింటున్నాడు. ఆమేన్. ఇక మత్తయి సువార్త 10:26-27. సువార్త 10వ అధ్యాయము 26-27. కాబట్టి మీరు వారికి భయపడకుడి. ఒకవేళ మీరు భయపడుతున్నారేమో, మనమంతా క్రైస్తవులము కాబట్టి మీరు వారికి భయపడకూడదు. భయపడకూడదు. ఏదియు బయలుపరచబడకపోదు, రహస్యమైనది ఏదియు తెలియబడకపోదు. వాడు మీకు హాని చేయాలని ప్రయత్నం చేసినా, రహస్యమైన పనులు చేసినా, ఇంకా మరుగైనటువంటి అన్ని కూడా దాచిపెట్టినా ఏది కూడా బయలుపరచబడకపోదు. ఆమేన్. 27. చీకటిలో నేను మీతో చెప్పినది మీరు వెలుగులో చెప్పుడి.
ఆమేన్. ఎక్కడండి? చీకటిలో దేవుడు మనతో చెప్పిన మాటలు వెలుగులో చెప్పాలి. ఆయన లోకానికి వచ్చినప్పుడు మొత్తం ఎట్లా ఉంది? చీకటి. చీకటిగానే ఉంది. మొత్తం చీకటిగానే ఉంది. ఆయన వెలుగులో ఉన్నాడు. హ్మ్. అవునా కాదా? అవును. అవును. ఆమేన్. ఆమేన్. కాబట్టి ఇప్పుడు ఈ చీకటిలో నేను అనేక విషయాలు నేను మీకు చెప్తున్నాను. హల్లెలూయా. ఆ చీకటిలో నేను మీతో చెప్పునది, మీరు వెలుగులో చెప్పుడి. మీరు వెలుగులోకి, తర్వాత మీరేమవుతారు? చీకట్లో నుంచి వెలుగులోకి వస్తారు. మీరు ఆటోమేటిక్ గా వెలుగులోకి వస్తారు. ఆమేన్. ఆమేన్. అప్పుడు ఏం చేస్తారు? మీరేం చేయాలి? చెవిలో మీకు చెప్పబడినది చెవిలో మేడల మీద మీకు చెప్పబడినవి మేడల మేడల మీద మీద ప్రకటించుడి. ప్రకటించుడి. ఆమేన్. హల్లెలూయా. 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 మొట్టమొదట మీరందరూ చీకటిలోనే ఉన్నారు. యేసుక్రీస్తు ప్రభు ఒక్కడు తప్ప ఆయన మాత్రము వెలుగులో ఉన్నాడు. ఉన్నాడు. ఆయన ఇప్పుడు మీకు చెవులో మీకు చెప్పింది చెప్తున్నాను. మీరు గ్రహిస్తారు. ఆమేన్. ఆమేన్. ఆ చెవులో మీకు చెప్పినవన్నీ కూడా మీరేం చేయాలి? మీరు రిసీవ్ చేసుకోవాలి. రిసీవ్ చేసుకోవాలి. మేడల మీరు మీద ప్రకటించాలి. మీరు మీరు రిసీవ్ చేసుకోవాలి. చేసుకున్న తర్వాత ఇక ప్రకటించుడి. ఆమేన్. హల్లెలూయా. హల్లెలూయా. ఆ, ఇక మార్కు 7:39 మార్క్స్ వార్త 7వ అధ్యాయం. ఆయన చెప్పటమే కాదు, యేసుక్రీస్తు ప్రభు చెవులో చెప్పటమే కాదు, ఆయన అనేక అద్భుత కార్యములు కూడా చేసి ఉన్నాడు. ఆమేన్. హల్లెలూయా. హల్లెలూయా. ఆ, మార్క్స్ వార్త 7వ అధ్యాయము 37. 37. ఈయన సమస్తమును బాగుగా చేసి ఉన్నాడు. ఆ, ఈయన సమస్తమును బాగుగా చేసి ఉన్నాడు. చేసి ఉన్నాడు. చెవిటి వారు వినినట్లుగాను చెవిటివాడు వినినట్లుగాను అట్లా అంతకు ముందు వాళ్ళు చెవిటి వారు. వాళ్ళు ఎలాంటి వారు? చెవిటి వారు వాళ్ళు చీకటిలో ఉన్నారు. వాళ్ళు ఎక్కడ ఉన్నారు? చీకటిలో ఉన్నారు. చీకటిలో ఉన్నారు. వాళ్ళు చీకటి వారు. ఆ చెవిటి వారు వినున్నట్టుగా చెవిటి వారు అప్పుడు వినినట్లుగాను మూగవారు ఆ మాట్లాడునట్లుగాను ఆయన మూగవారు మాట్లాడునట్లుగాను మాట్లాడునట్లు చేయుచున్నాడు. ఆమేన్. హల్లెలూయా. చేయుచున్నాడని చెప్పుకొనిరి. ఏం చేశాడు? సమస్తము ఆయన బాగు చేశాడు. చెవిటి వారు వినేట్లుగా మూగవారు మాట్లాడేట్లుగా చేశాడు. ఆ ఆ విషయాన్ని విని అందరూ అపరిమితముగా ఆశ్చర్యపడుతున్నారు. ఆమేన్. చెవిటి వారు ఉన్నారు అక్కడ. చెవిటి వారు ఉన్నారు. ఆ చెవిటి వారిని సైతము ఆటోమేటిక్ గా ఓపెన్ చేశాడు. ఆమేన్. హల్లెలూయా. ఆ కాబట్టి ఆమేన్. హల్లెలూయా. హల్లెలూయా. 9 మార్కు 9:25. మార్కు 9:25. ఉమ్. జనులు గుంపుగూడి తన యొద్దకు పరిగెత్తుకొని వచ్చుట యేసు చూచి మూగవైన చెవిటి దెయ్యమా అదేనా brother? ఇప్పుడు మోగబైన చెవిటి దెయ్యమా చెవిటి దెయ్యమా? ఏం దెయ్యమంట అది? దెయ్యం. దెయ్యము. ఆమేన్. మనుషులకి దెయ్యాలు కూడా తోడైని. ఇప్పుడు
వాడికి ఏమున్నది, ఏందన్నా దేవుని వాక్యము చెప్తాను అనుకుంటే, అయ్యా యేసు ప్రభువుని గురించి నేను చెప్తాను అని అంటే వాడేం చేస్తాడు? పెడ చెవిన పెడతాడు, వినిపించుకోడు. పెడతాడు. వాడిలో ఏముంది? ఏమో మోగ దెయ్యం ఉంది. వాడు యేసుక్రీస్తు ప్రభు గురించి చెప్తూ ఉంటే వాడు మాత్రం మోగబైన చెవిటి దయ్యము వాడికి మూసేస్తాడు. కానీ వానిని వదలి పొమ్ము. ఆమేన్. వారిని వదిలి పొమ్ము, ఇంకను వానిలో ప్రవేశింపవద్దని నీకు ఆజ్ఞాపించుచున్నానని చెప్పి ఆ అపవిత్రాత్మను గద్దించెను. ఆమేన్. హల్లెలూయా. దేవుడు ఎంత గొప్ప దేవుడు, ప్రేమ కలిగిన వాడు. ఈ లోకములో ఉన్న చీకటి మొత్తాన్ని వెలుగుగా మార్చటానికి వచ్చి ఉన్నాడు ఆయన. హల్లెలూయా. ఆమేన్. హల్లెలూయా. హల్లెలూయా. లూకా ఆయన వెలుగు లూకా 7:22 వచనం. 7:22 ఇదంతా జరుగుతుంటే వాడు ఇంకొక ఎవరో యోహాను అనుమానం వచ్చిందంట. ఆహా, ఈయన దెయ్యాలు పోతున్నాయి, చెవిటి వాళ్ళు చెప్తున్నారు. కళ్ళు తెరిచారు, గొప్ప 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 కార్యములు జరుగుతున్నాయి. ఇక అప్పుడు ఆయన, ఉమ్, మీరు వెళ్ళి కన్నవాటిని విన్నవాటిని యోహానుకు అన్న వాటిని విన్న వాటిని యోహానుకు తెలుపుడి. గ్రుడ్డివారు చూచుచున్నారు, చూపు పొందుచున్నారు, కుంటివారు నడుచుచున్నారు, కుష్టి రోగులు శుద్ధులగుచున్నారు. కాదమ్మా, చెమిటి గుడ్డివారు చూపు పొందుచున్నారు, కుంటివారు నడుచుచున్నారు, కుష్టి రోగులు శుద్ధులగుచున్నారు, చెవిటివారు వినుచున్నారు, చనిపోయిన వారు లేపబడుచున్నారు, బీదలకు సువార్త ప్రకటించబడుచున్నది. ఆమేన్. నా విషయమై అభ్యంతర పడని వాడు ధన్యుడు. చాలు. ఆమేన్. చెవిటి వారు వినుచున్నారు. ఆమేన్. చెవిటి వారు అంతకు ముందు వినలేదు, ఇప్పుడైతే ఆమేన్. హల్లెలూయా. ఆమేన్. హల్లెలూయా. లూకా 12:3 12:3 అందుచేత మీరు చీకటిలో మాట్లాడుకున్నవి వెలుగులో వినపడను. చీకటిలో మాట్లాడుకున్నాయి వెలుగులో వినపడను. వెలుగులో వినపడును. ఆమేన్. మీరు గదుల యందు చెవిలో చెప్పుకున్నది మిద్దెల మీద చాటింపబడును. ఆమేన్. హల్లెలూయా. క్రైస్తవ విశ్వాసులారా, ఓ క్రైస్తవ సహోదరి సహోదరుడా, మీరు మాట్లాడుతున్న ప్రతి విషయము వాళ్ళ సంగతి నేను చెప్పటం లేదు. నీవు క్రైస్తవుడుగా ఉన్న నీవు చీకటిలో మాట్లాడుతున్నావా? వెలుగులో వస్తది, వినబడుతుంది. అర్థమైందా? మీరు గదులలో కూర్చొని మాట్లాడున్నది చెవులో బయటకి తెలుస్తాయి. మిద్దెల మీద ఆమేన్. అవన్నీ కూడా తెలుస్తుంది. జాగ్రత్త. మీరు జాగ్రత్తగా ఉండాలి. ప్రభువు నందు విశ్వాసము కలిగినటువంటి వారు మీరు కనుక
జాగ్రత్తగా మీ అవసరమును జాగ్రత్తగా తీర్చు ఉండాలి. ఆమేన్, ఆమేన్, హల్లెలూయా. లూకా 22:51 వచనాలు. లూకాసు వార్త 22వ అధ్యాయము 51, 52 వచనాలు. ఆయన ఈ ఆయన చెప్పి యేసు ఆ, ఈ మట్టుకు తాళుడని చెప్పి వాని చెవి ముట్టి బాగు చేసెను. ఆమేన్. కోసినటువంటి చెవుని బాగు చేసి ఉన్నాడు. ఆమేన్. ఉమ్. యేసు తను పట్టుకొని వచ్చిన ప్రధాన యాజకులతోనూ దేవాలయపు అధిపతులతోనూ పెద్దలతోనూ మీరు బందిపోటు దొంగ మీదకి వచ్చినట్టు కత్తులతోనూ గుదేలతోనూ బయలుదేరి వచ్చితిరా? నేను అనుదినము మీ చెంత దేవాలయంలో ఉన్నప్పుడు మీరు నన్ను పట్టుకొనలేదు. ఆమేన్, హల్లెలూయా. అపోస్తుల కార్యము 2:14. 2:14. ఒక్క నిమిషం. అయితే పేతురు 11 కూడా లేచి నిలిచి బిగ్గరగా వారితో ఇట్లనెను, యూదయ మనుషులారా, యెరూషలేములో కాపురమున్న సమస్త జనులారా, ఇది మీకు తెలియనుగాక. చెవియొగ్గి నా మాటలు వినుడి. నా మాటలు వినుడి. చెవి యొగ్గి నీ చెవులు యొగ్గి యొగ్గి నా మాటలు వినుడి. నా మాటలు నీకు చెప్పుతున్నాను. నువ్వేం చేయాలి? చెవియొగ్గి చెవి వినాలి. వినాలి. ఆమేన్, హల్లెలూయా. టైం ఎంత అయింది? అయింది. అయిందా? 2 నిమిషాలు. సరే, ప్రార్థన చేసుకుందాం. ఆమేన్. హల్లెలూయా, హల్లెలూయా. ప్రభువా, మహోన్నతుడైన మా ప్రియ ప్రభు, మీ పాదములకు వేలాది వందనాలు, స్తోత్రాలు, స్తుతులు నాయన, కృతజ్ఞతాస్తుతులు. మరొక నూతన దినం మా జీవితంలో అనుమతించి మళ్ళీ ఒకసారి మీ జీవవాక్కులు వినడానికి నాయన మమ్మల్ని సమకూర్చిన విధానం బట్టి స్తోత్రాలు. నీ ప్రియ కుమారుని బట్టి వందనాలు చెల్లిస్తున్నాను ప్రభు. నీకు స్తోత్రాలు. ఆయన ద్వారా మీరు మాట్లాడిన ప్రతి మాట కొరకే స్తోత్రాలు. భూమి మీద ఉన్న సమస్త జనులారా చెవియొక్కి వినుడి అని ప్రభు అయ్యా పరిశుద్ధాలయం నుంచి మా మీద సాక్ష్యం పలుకుచున్నాడని ప్రభు మీరు ఉదయకాల సంది మాట్లాడారు. ఎందుకు అంటే మేము చేసే ఏ కార్యమైనా నువ్వు చూసే దేవుడవు, వినే దేవుడవు అనేసరి ప్రభు అర్థమయ్యేలాగా మీరు మాతో మాట్లాడారు. అయ్యా దేవుని యందు భయభక్తులు గలవారు ఒకరితో ఒకరు మాట్లాడుకొనుచుండగా యెహోవా చెవియొక్కి ఆలకిస్తాడని, వారి గురించిన ఒక గ్రంథము కూడా రాయబడుతుందని మీరు సెలవిచ్చారు. కాబట్టి దేవుని యందు భయభక్తులు కల మేము మాట్లాడే ప్రతి మాట కూడా తండ్రి ప్రభువుకు మహిమార్థముగా అయ్యా ఇతరులకి ఆశీర్వాదకరంగా ఉండాలి. కానీ వ్యర్థమైన మాటలు మాట్లాడినప్పుడు దానివల్ల ఫలం పొందుకోకుండా ఆయన చెవియొక్కి ఆలకిస్తున్నారు అనే జ్ఞానాన్ని మేము కలిగి ఉండడానికి ఈ రోజు మీరు మాకు ఇచ్చిన గుర్తు చేసిన ప్రతి వాక్కును బట్టి వందనాలు చెల్లిస్తున్నాను. అలాగే భయపడ